భక్తులు రెడీ రెడీ అయ్యి మన దేశానికి చాలా సర్వీస్ అయితే ఉచితంగా చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదండి. చెప్పాలంటే మాత్రం అసలు అదొక అదృష్టం కూడా ఉండాలంటాను నేను. అటువంటి సంస్థ నుంచి ప్రతినిధులు. అలాగే ఒక 10th క్లాస్ పరీక్షలు రాసాడండి. ఆ చిన్న కుర్రోడు రోజు నా వీడియోలు చూస్తూ ఇన్స్పైర్ అవుతూ గార్డెనింగ్ చేస్తూ అసలు నన్ను కలవాలి, మా గార్డెన్ చూడాలి అనేది నన్ను చాలా మెసేజ్లు పెట్టి నాకైతే అడుగుతూ ఉండేవారనమాట. ఆ ఇద్దరు కూడా ఈ రోజు అయితే మాత్రం మన గార్డెన్ కి అయితే వచ్చారు. అసలు వారు ఏంటి అదంతా కూడా వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. నేనైతే మాత్రం ఇంత చిన్న కుర్రోడు ఈ గార్డెనింగ్ రావడం, ఇంత పెద్ద గురువులు హైదరాబాద్ నుంచి మన గార్డెన్ కి రావడం నాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చింది. మనం చేసే విధానము అదంతా కూడా వారికి వివరించడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఒక రకమైన సంతోషకరమైన రోజే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి గురువు గారు పరిచయం చేసుకుంటారు. ఆర్ఎస్ఎస్ సంస్థ నుంచి వచ్చిన గురువులు వీరు. నమస్తే అండి. అలాగే రమేష్ గారు సార్ కూడాను. అలాగే వీరెవరు అనేసి అంటే, ఇదిగోండి ఒక 10th క్లాస్ కుర్రాడు అనమాట. 10th రాసాడటండి ఎగ్జాము. నాకు ఇన్స్టాలోని యూట్యూబ్ లోని మెసేజ్లు పెట్టి అమ్మ మీ గార్డెన్ చూడాలని అయితే ఈ రోజుకైతే సాధించాడు ఈ చిన్న కొడుకు. నాకైతే మాత్రం చిన్న కొడుకుగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఈ వయసు పిల్లలు మొక్కల్లోకి రావడం అంటే ఇప్పుడు ఎలా ఉంది తీరు మన అందరికీ తెలుసు. పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు మనకు అర్థం కావట్లేదు. అంటే మైండ్ సెట్, మనుషులు కాదులేండి, మైండ్ సెట్ అలా ఎలా వెళ్తుంది ఏంటంటే మనం కనిపెట్టలేని స్థితిలో వచ్చేస్తాం మనం. అలాంటిది ఇప్పుడు మొక్కల్లోకి వచ్చారు అంటే ఇలాంటి పిల్లల్ని అభినందించాలి మనం. నాకు గిఫ్ట్ కూడా తీసుకొచ్చాడండి. అది కూడా తను మీకు లేని తీసుకొచ్చానమ్మా అని చెప్పారు. నిజమేనండి, అసలు ఈ మొక్క నాకు లేదు, ఇవ్వనన్న నీ చేతి మీద మొక్క కూడా. ఈ మొక్క నాకు లేదు, ఈ క్రాటన్ చాలా నచ్చేసింది. థ్యాంక్ యూ. ఇంత చిన్న వయసులో నీకు ఈ మొక్కలకి అసలు ఇంట్రెస్ట్ అది ఏంటి? నీ పేరేంటి ఒకసారి మన వ్యూవర్స్ కి? నా పేరు కౌశిక్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నాకు ఈ ప్లాంట్స్ మీద ఇంట్రెస్ట్ కరోనా టైంలో వచ్చింది. అప్పుడు మామూలు హ్యాంగింగ్ ప్లాంట్స్ అవన్నీ చిన్న వాటర్ బాటిల్లో పెంచి ఇప్పుడు కొన్ని 10-20 మొక్కల దాకా చేశాను. ఇంకా వంకాయ మొక్కలు అవి అయితే మేడ పైన వేసాను. ఇంకా ఇంతకన్నా పెద్ద గార్డెన్ చేయాలని నా ఆశ. వెరీ గుడ్. ఈ మేడం కి అయితే రోజు కామెంట్ పెట్టి ఎలాగైనా మేడం గార్డెన్ చూడాలని వచ్చాను నేను. అసలు ఈ రోజు ఒక ఫోన్ 4:30 రాగలవు అని అన్నా. ఇంకా గురువు గారు కూడా వస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు అవ్వదన్నారు. అది రేపు అసలు రేపు మాకు అవ్వదు అన్నాము. అని అనేసరికి ఎంతలో ఒక అరగంటలో మొత్తం అంతా తను రావడానికి వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ అటండి. సార్ మీరు కూడా? ఈ అబ్బాయి చాలా ఇంట్రెస్ట్ మొక్కల మీద. ఇప్పుడు నేనున్న వయసులో కూడా చూడలేదు, కానీ ఈ వయసులో కూడా ఎంత ఇంట్రెస్ట్ చేస్తానంటే గ్రేట్. దగ్గర తీసుకొచ్చారు మీరు. నన్ను వదలలేదు అసలు తీసుకెళ్ళమని. చాలా సంతోషం ఈ రోజు మాత్రం. నన్ను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా సంతోషం. ఈ మేడం గారు చూసి ఈ రోజుల్లో ఎంత ఓపిక ఉండడం చాలా గ్రేట్. అంటే మేము చేయడం ఇప్పుడు మాకు దీని గురించి అవగాహన తెలిసింది. ఇలాంటి గురువులు అందరూ మాకు సజెస్ట్ చేస్తున్నారు. దీని లాభాలు అన్ని కూడా మాకు తెలిసాయి. సేంద్రియ ఆహారం ఎందుకు తినాలి, అంత కెమికల్ మాయం అయిపోయింది. మా ఆయనగా చెబితే బుట్టడు కూరగాయలు తెచ్చి పడేస్తారు. నాకు ఇబ్బంది ఏం లేదు. నేను ఎందుకు పండించుకుంటున్నాం, ఎందుకు